ఏం చేస్తున్నావు లలిత? ఏం పత్తికొండకని పోయి రావాలి సంత ఈరోజు? ఏమన్నా కృషికాయలు కలుపు తీసేకి పని పడినప్పుడు దొరకవు. ఏమో ఈరోజు నిన్న ఉప్మా చేసిన, మళ్ళీ ఏమో గానే బజ్జీ చేసి ఈరోజు ఏం చేయాలో తెలియక చిత్రాన్నం చేద్దామని బియ్యం నానేస్తున్నా. తొందర చేయి మరి. చిత్రాన్నం అన్నం చేసేది పచ్చిమిరపకాయలు దంచి కలిపిడిచేదేనా? పచ్చిమిరపకాయలు దంచి పచ్చిది కలుపుతారా? కాదు, అట్లే కదా. ఇంకా ఇవి కొత్త బియ్యము, అందుకనే ఎక్కువసేపు నానే అవసరం లేదు, అర్ధ గంట నానితే సరిపోతాయి. ఈరోజు కూడా వర్షం 8 అయింది. ఈరోజు కూడా వర్షం వస్తుంది. మాకైతే వాన పడింది ఫ్రెండ్స్. మరి నిన్న మధ్యాహ్నం పడింది, రాత్రి పడింది. మరి బాగా వాన పడింది కాబట్టి ఎవరు పని పోలేదు చూడండి. మీ ఇంటి దగ్గర ఉన్నామన్నమాట. ఇంత లోపల మా ఆయన మరి పత్తికొండకైతే పోయి కొన్ని ఏమన్నా పనికి వచ్చే సామాన్లు అయితే తెచ్చుకుంటాడు. పండుగ ఉంది కదా, సంత చేసుకొని అట్లే సరుకులు కానీ తెస్తాడు. మరి పండుగ వచ్చింది కదా, ఏరువాక పౌర్ణమి అంటే రైతుల పండుగ ఫ్రెండ్స్. మరి రేపు లేదు, బుధవారం రోజు అనమాట. మరి పండగకి అయితే అట్లా సరుకులు కానీ తీసుకొని వస్తాడు. ఏమన్నా మనకి పండుగ అంటేనే మనం బేళ్ళకి వేసుకుంటాం కదా, అందుకనే బేళ్ళు అయితే మన ఇంట్లో ఉన్నాయి. ఇంకా బెల్లం అట్లాంటివన్నీ తీసుకొని వస్తాడు అనమాట. ఏమన్నా లేకపోయినవి ఇట్లయితే కొంచెం నాన్నలో బియ్యం మరి నానే లోపల నేను తర్వాత అయితే చేస్తాను. ఏమేమి తీసుకొని వస్తా బతుకులు ఉదయం? ఏమేమి కృషికాయలు 2 చెలికి గొడ్లు అన్ని దన్ని కూడా తెచ్చేవి. చెప్పాలంటే మనం అంతా కొత్త సంసారం ఉన్నట్లు కదా, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ దిక్కులకు పోయా, మనం కొత్త సంసారం తెచ్చుకోవాలి మరి. అంటే మనకి సేల్ పని వేయకి సామాన్లు అయితే కొన్ని కుర్చీకాయలు ఉన్నాయి. మరి కొంచెం ఏమవి గొడ్లు అట్లాంటివి లేవన్నమాట. ముఖ్యంగా అవే అవసరం ఎక్కువ పడేది. అందుకనే మరి మనము అవసరం పడినప్పుడల్లా వేరే వాళ్ళని అడగాలంటే అడగలేము కదా, అందుకనే కొంచెం ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే మనకి పనికి వస్తాయి. మరి వాళ్ళకి పని ఉంటుంది, అవసరం మనకు పడినప్పుడు వాళ్ళకి పడితే ఇంక మనకి ఆ రోజు ఇంకే పనికి చేయని పనికి పోయేది ఉండదు. ఇంకా వాళ్ళు కానీ ఎన్నిసార్లు ఇస్తారు మరి మనకు కానీ మన ఏమంటారు మన సామాన్లు మనకు ఉండాలి, తెచ్చుకోవాలా. ఇంకా నీళ్ళు రాలేదు చూడండి ఫ్రెండ్స్. 20 రోజులు అయినాయి. 15 రోజులు ఏంటదిలే, 2 వారాలు అవుతుంది రేపుకి. కొలాయి నీళ్ళు రాలే, బోరింగ్ కొట్టుకొచ్చుకోవాలా. పొద్దున్న లేస్తేనే నీళ్ళు వేస్తారు. నీళ్ళు ఎత్తుకొని వచ్చేసరికి 8:30 అయింది చూడండి. ఇంకా బోరింగ్ కొట్టుకోవాలా, మనం నీళ్ళు మోసుకోవాలి. మరి కానీ చిత్రాన్నంకి అయితే మిరపకాయలు కానీ తొడలు తీసినా మరి కొంచెం ఉప్పు వేసి దంచుతాను. చింతపండు కానీ నానబెట్టినా చూడండి. మరి మనం నిమ్మకాయ కానీ వేసుకోవచ్చు. మాకు ఇంకా అవసరానికి నిమ్మకాయ దొరుకుతుంది కాబట్టి చింతపండు వేస్తాను నేను. ఈరోజు మరి మా ఆయనగా రోట్లో దంచమంటున్నాడు, అందుకనే రోట్లో అయితే దంచుతాను ఫ్రెండ్స్. మరి ఎక్కడ తిరిగి మనకి పని ఎక్కువ ఎట్లా పెడదామా అని చూస్తుంటాడు అనమాట. అంతే కదా, రోట్లో బాగుంటుందిలే. నేను చెప్పా రోట్లో బాగానేకి. దీంట్లో కొంచెం ఉప్పు వేస్తా, ఎందుకంటే మనకు సేవ్ అవుతుంది అనమాట. అందుకని కొంచెం ఉప్పు వేసుకుందాం. పిల్లలు పాయసం చేస్తానంటే వద్దంటారు. పాయసం బేకలేదు వాళ్ళకి. ఏమన్నా చిప్స్ అట్లాంటివి చేయగానే పాయసం వద్దంటారు. చిప్సే కావాలా ఎప్పుడు. చిప్స్ ఏమన్నా గోధుమ పిండి చిప్స్ చేయమంటున్నారు. అది ఎప్పటికి కుదురుతుందో తెలియదు. మరి పట్టుకొని పోతే కొంచెం బొరుగులన్నీ తెస్తా, మిక్సర్ చేసుకుంటా. ఏమన్నా తినాలనుకున్నప్పుడు తింటారనమాట. ఎందుకంటే మన ఊర్లో ఏం దొరకవు కదా. ఇంకా ఉప్పు వేసి నూరేదాన్ని మిరపకాయలు. ఇట్లా నూరితే పిల్లలకు బాగుండదంట కదా. పిల్లలకు బాగుండదు కాదు, చెట్లు ఇస్తావు అంటారేమో. వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇట్లా ఇత్తనాలు కనిపిస్తాయి కదా,
పచ్చిమిరపకాయలు కట్ చేస్తే చిత్రాన్నం ఇష్టపడతారనమాట. ఇట్లయితే కొంచెము కారం కారం ఉంటుంది. మామూలు మిరపకాయలు వేస్తే మిరపకాయలు తీసేస్తారు తింటారు. అందుకని వాళ్ళకి ఇష్టం లేదు. మనం రోట్లో దంచినాం కదా, మరి స్పూన్ ఎందుకు వెళ్తా అనుకోవచ్చు మీరు. కానీ పచ్చిమిరపకాయలు దంచినాం, మనం చేస్తే ఎత్తే మంట వస్తుంది అనమాట చేయికి. అందుకని ఇంకా స్పూన్తో అయితే తీస్తున్నాం. ఈ కారం ఎక్కువ కదా మనకి చెయ్యి మంటలు వేస్తుంది. మంచినీళ్ళు కూడా అయిపోయాయి కదా. మంచినీళ్ళుగానే తాగేది. విడుస్తాడేమో పండగకి కులాయి. అన్నానికి అయితే పెట్టినా. ఇప్పుడు చిత్రాన్నం చేస్తాయి స్టవ్ మీద. మూత అయితే పెట్టేద్దామని మరి. చిత్రాన్నంకి అయితే 3 స్పూన్లు నూనె వేస్తున్నాం. మరి నూనె వేడైనాక మనము ఇవి శనక్కాయ విత్తనాలు, ఉద్దివేళ్ళు, శనగవేళ్ళు అయితే వేస్తాను. నూనె అయితే వేడైంది. కొంచెం ఉద్దివేళ్ళు, శనగవేళ్ళు అయితే వేసినాం. మరి ఏంటంటే కొంచెం జీలకర్ర రావాలి. కొంచెం మనకి ఉద్దివేళ కొంచెం చిట్టుపాటు అన్నాక శనక్కాయ విత్తనాలు వేసిన వెంటనే వేస్తే మాడిపోతాయి. మరి పచ్చిమిరపకాయలు దంచుకున్నాం కదా నేను. ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు వేస్తాను. మరి కొంచెం కారం ఇష్టపడే వాళ్ళకైతే ఈ చిత్రాన్నం బాగుంటుంది. మరి కారం ఇష్టపడుకోకుండా మనం పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నామండి. నేనైతే ఇంకా నెక్స్ట్ టైం దంచలేదు చూడండి. ఇక మిరపకాయలు కానీ కనిపిస్తున్నాయి. మరి పచ్చిమిరపకాయలు మధ్యలో కొంచెం పసుపు అయితే వేసిన. పసుపు డబ్బాలకి ఎందుకు వేసుకోలేదంటే ఇక డబ్బాలన్నీ కడగాలన్నమాట. అన్నీ చాలా రోజులు అయ్యి మరి పండ్లో పడి ఇంకా డబ్బాలు కానీ కడగలేదు చూడండి. పండగకన్నా కడుగుతావా లేదా? పండగకనే మరి దానికే. ఇంకా అందుకనే మనకి పండుగలు వచ్చినప్పుడు ఎక్కువ పండుగలకే క్లీన్ చేస్తుంటాం కదా. మరి ఈరోజు అయితే డబ్బాలన్నీ కడిగేస్తారు. మనం అన్ని పప్పులు వేసుకునేటివి అనమాట. పప్పులు అంటే ఏం లేదు, టీ పొడి, చక్కెర, కొన్ని పసుపు, కారం అవన్నీ వేసుకుంటాం కదా మనం డబ్బాలు. ఇవన్నీ అయితే కడుగుతాం. మరి అయిపోయిందా? తర్వాత ఇంకా చింతపండు రసం వేయాలి.
పసుపు వేసినాను కదా, కొంచెం పచ్చివాసన వేయంత వరకు ఇట్లా 2 నిమిషాలు మగ్గితే అప్పుడు చింతపండు పులుసు వేస్తాను. పచ్చిమిరపకాయలు మనం పసుపు అంతా వేసినాం కదా, ఇంకా బాగా మగ్గింది మరి. ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేస్తా. నిమ్మకాయ అయితే మనం ఇంకా అన్నం కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు మరి. నిమ్మకాయ లేదు కాబట్టి ఇంకా చింతపండు పులుసే మాకు. చింతపండు పులుసు వేస్తేనే బాగా టేస్ట్ ఉండేది నిమ్మకాయ కంటే. నిమ్మకాయ బాగుంటుంది. నిమ్మకాయ బాగుంటుంది, నిమ్మకాయ కానీ బాగుంటుంది, చింతపండు కానీ బాగుంటుంది. ఏ రుచి వాళ్ళే ఎక్కువ నిమ్మకాయ వేసుకుంటారు మరి. ఇంకా చింతపండు పులుసు పోస్తే ఏమవుతుంది అంటే పులిహోర అవుతుంది మరి. పులిహోర లెక్క అవుతుంది. కానీ చిత్రాన్నం మా పల్లెటూరులో చేసుకునేది ఇట్లే చూడండి మరి. నిమ్మకాయలు ఎక్కడ దొరుకుతాయి మరి? అన్నం రెడీ కావాలి కదా. వానవాడి బాగా ఫుల్ ఎండ వెళ్ళింది మరి. మరి వేస్తుంది మరి, సాయంత్రం లోపు పడుతుంది. మధ్యాహ్నానికే రెడీ అవుతుంది. ఇప్పుడు వాన పడితే మంచిది లేదు, ఎందుకంటే మనకి ఎండాలు కానీ ఇక్కడ వేస్తారు శనక్కాయలు కదా. శనక్కాయలు, కందలు అవన్నీ వేసుకుంటారు. ఖరీఫ్ సీజన్ ఇది. ముందు పంటలు అయితే వేస్తారు మరి, మా సైడ్ కానీ కందులు అయితే వేస్తారు మరి. ఇప్పుడు చిత్రాన్నంకి అయితే రెడీ అయిందనమాట. చిత్రాన్నం గుజ్జు ఇంకా బాగా మనకి చింతపండు పులుసు చేసినా కదా నేను, అదంతా అయితే బాగా మగ్గింది. ఇదైతే స్టవ్ బంద్ చేసిన. అయిపోయినా చిత్రాన్నం మరి. అన్నం చేసినాక గిన్నెలోకైతే తీసుకెళ్ళినా, చల్లగానే అయింది మరి. ఇప్పుడు చిత్రాన్నం అయితే కలుపుతా. బాగా పొడి పొడి ఉండాలి కదా చిత్రాన్నంకి. అన్నం పొడి పొడి ఉండాలి మరి. ఇది కొత్త బియ్యం కదా కొంచెం కదా, అందుకనే కొంచెం మెత్తగా అయింది మరి. మెత్తగా చేసి ఉంటారు. అంత మెత్తగా ఏం కాదులే, బాగానే ఉంది. ఇంకా మనకి కొంచెం ఇది చిత్రాన్నం కలిపితే కొంచెం నూనె ఉంటుంది కదా దీంట్లో, అందుకని బాగా పొడి పొడిగా అవుతుంది మరి. చిత్రాన్నం చేసినప్పుడు కానీ ఉప్మా చేసినప్పుడు కానీ మా పిల్లలు ఎక్స్ప్రెషన్ చూడాలి మరి. అంటే మా పిల్లలు అలా హాస్టల్లో తిని వాళ్ళకి బోర్డు పెట్టింటుంది కదా. ఈడేమో మనకు పని సేన్లో పని అది ఇది ఉండేదానికి మనం అవసరానికి ఇవే చేసి పెడతాం మరి. తింటారు చిత్రాన్నం. ఏమంటే వాళ్ళకి మిరపకాయలు నూరకూడదంట. మిరపకాయలు దంచి వేయకూడదు వాళ్ళకి, కారం కారం ఉంటుందని నువ్వు దంచి వేస్తావు. మరి ఈరోజు ఒకటి ఎట్లన్నా కానీ ఇంకా అడ్జస్ట్ కామని చెప్పి చిత్రాన్నమే చేసినాం. ఎందుకంటే మనకి వేరే ఏం చేసే టైం పడుతుంది. మా ఆయన వేరే లోపల చేయాలి కదా, అందుకని ఇంకా చిత్రాన్నం చేసినాం అది. కలుతుంది చల్లగేది మరి, కలుపు. ఇంకా కొంచెం వేడి లోపలికి చెయ్యి. అయిపోయిందిలే. తినాలపా, తిని పోయి రావాలి పెట్టుకోనికి. మా ఆయన అయితే ఇంకా ఏమది పట్టుకొని సంతకు పోతాడని ఫ్రెండ్స్ ఈరోజు, అందుకనే చిత్రాన్నం అయితే చేసి పెట్టినాను మరి. ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.